ఇల్లు అంటేనే ఇలా ఉండాలి, అలా ఉండాలంటూ రకరకాలుగా మన ఆలోచనలతోని సర్దేస్తూ ఉంటాము. సో, మన చేతులతోనే ఇలాంటి డోర్‌మెట్ చేసుకుంటే భలే ఉంటుంది గదా! సో, నేను అలాగే చేసుకున్నానండి. చాలా అంటే చాలా సింపుల్‌గా ఇంట్లో ఉన్న వస్తువులతోనే నేను చేశాను. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ హాయ్ అండి. నా పేరు కుస్మా అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుస్మాస్ హోమ్ టిప్స్ అండ్ వ్లాగ్స్. సో, ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. అండ్ ఇది నిజంగా అందరికీ యూస్‌ఫుల్ అయ్యే వీడియో. సో, మన ఇంట్లో ఏంటంటే పాత బెడ్ షీట్స్ ఇలాంటివి ఉంటాయి కదా! సో, నా దగ్గర వచ్చి పాత బెడ్ షీట్స్ అండ్ టవల్స్ అనమాట. సో, ఆ రెండిటిని నేను యూస్ చేసి ఈ డోర్‌మెట్ అనేది తయారు చేశాను. అది ఎలా అనేది మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ చూసారు కదా! సో, నా దగ్గర వచ్చేసరికి ఆరెంజ్ కలర్ షేడ్‌లోనున్న ఇలాంటి ఈ బెడ్ షీట్ ఒకటి ఉంది అండ్ టవల్ ఒకటి ఉందన్నమాట. సో, టవల్స్‌ని ఇవి యూస్ చేసి ఎలా చేద్దామా అని ఇంకా నేను ఫస్ట్ అయితే బెడ్ షీట్ నాకు ఆల్రెడీ కొంచెం అక్కడక్కడ పీలుకుపోయినట్టు అయిపోయిందనమాట. సో, అదంతా కూడా పనికిరానంతా తీసేసి అండ్ ఇలా మంచి క్లాత్ ఉంటుంది కదా! ఆ సైడ్ అంతా కూడా కట్ చేసుకొని నేను ఇలాగా ఏంటి లైన్స్ లాగా కట్ చేసుకున్నాను. సో, మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా! సో, అలా లైన్స్ లాగా కట్ చేసుకొని మొత్తం అంతా కూడా మళ్ళీ నేను ఇలాగా 3 కలిపి ఒక థ్రెడ్ లాగా తయారు చేస్తున్నాను అనమాట. ఇక్కడ 3 కలిపేసి సూదితోని నాట్ అనేది వేసేసాను. చూసారు కదా! సో, ఇలాగా మనం సూదితో ఒక ముడి వేసేసుకొని మొత్తం మూడిటిని కూడా కలిపేసుకోవాలన్నమాట. ఇది నేను డోర్‌మెట్‌కి ఏంటంటే ఒక బోర్డర్ లాగా యూజ్ చేస్తున్నాను. సో, బార్డర్ కింద అప్పుడే కాదండి మొత్తం కంప్లీట్ అయ్యాక మీకు తెలుస్తుంది బార్డర్ లాగా ఎలా యూజ్ చేస్తాననేది. సో, ఫస్ట్ అయితే నేను ఇది ఏంటంటే కేవలం బార్డర్‌ని తయారు చేసుకుంటున్నాననమాట. ఇదేంటంటే మనకి మొత్తం 3 కూడా తీసుకున్నాను కదా! అదేంటంటే అటు ఇటు కదలకుండా ఏంటంటే నేను ఒక క్లాత్‌కి పిన్ పెట్టేసి సో, ఇలాగ బేస్ ఆల్రెడీ తీసుకున్నాను కదా! దానికి నార్మల్‌గా ఒక పిన్ అనేది పెట్టాననమాట. ఎందుకంటే కొంచెం కదలకుండా ఉంటుందని నేను ఇలాగా జడలాగా అల్లుకునేటప్పుడు. అండ్ ఇక్కడ దీనికి ఇంకొకటి ఏం చేశానంటే చూపిస్తున్నాను చూడండి. మనకేంటంటే ఇది నేను ఫస్ట్ కొంచెం అల్లిన తర్వాత తెలిసింది ఏంటంటే అది క్లాత్ కొంచెంగా బయటకు వచ్చేస్తుందనమాట. సో, అలా రాకుండా ఉండాలని చెప్పి మళ్ళీ నేను ఏం చేశానంటే క్లాత్ అంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేసి ఇలాగ టాకాలు అనేది అక్కడక్కడ టాకాల్లాగా వేసేసాను అనమాట. సో, చూపిస్తున్నాను చూసారా? సో, అలాగ టాకాలు అక్కడక్కడ వేసేసుకున్నాం అనుకో మనకేంటంటే క్లాత్ అనేది బయటికి రాకుండా అంటే సైడ్ నుంచి మళ్ళీ క్లాత్ అంతా దారాలన్నీ కూడా పోగుల్లాగా వచ్చేస్తాయన్నమాట. సో, అలా రాకుండా ఏంటంటే జస్ట్ అలాగా టాకాలను వేసుకొని మనం మళ్ళీ ఇలాగా లైన్ కానీ ఒకదాని మీద ఒకటి ఇలాగ జడల్లుకున్నట్టు మొత్తం కూడా అల్లేసుకోవాలన్నమాట. సో, ఇలా చివరి దాకా అల్లేసుకొని మనం ఏంటంటే నేను కొలత తీసుకున్నాను. సో, నేను ఆల్రెడీ చెప్పాను కదా డోర్మ్యాట్ కొలత అనేది మనం తీసుకుంటామని. సో, ఆ బేస్ మనం కొలత తీసుకున్నప్పుడు బార్డర్ చుట్టూరు కూడా నాకు ఎంతవరకు కావాలో అంతవరకు క్లాత్ని నేను టోటల్గా అలా కట్ చేసుకున్నాను అనమాట. సో, ఆ క్లాత్‌ని అంతా కూడా ఇలాగా పక్కన పెట్టేసుకున్నాను. మనం తయారు చేసుకున్న బార్డర్ అంతా నేను ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మీకు ఇప్పుడు చూపించాను కదా నేను బేస్ కింద వాడిన టవల్ ఉంది కదా వైట్ కలర్. ఆ టవల్కి ఏంటంటే ఇక్కడ ఇలాగా మళ్ళీ స్ట్రింగ్స్ అనమాట. ఆ దుప్పటి స్ట్రింగ్సే ఆరెంజ్ కలర్ స్ట్రింగ్సే అన్నీ తీసుకొని ఫస్ట్ ఒక లైన్గా పెట్టేసుకొని మొత్తం అన్నిటికీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పిన్ పైన పెట్టాను చూడండి, క్లియర్గా కనిపిస్తుంది మీకు. సో, అలాగా పెట్టేసి మళ్ళీ ఇటు సైడ్ నుంచి కూడా అన్నీ లైన్గా పెట్టేసుకున్నాను. ఇటు కింద డౌన్లో చూస్తే మీకు తెలుస్తుంది. సో, అక్కడ కూడా లైన్గా ఇటు లైన్ ఒకటి అటు లైన్ ఒకటి కింద అలాగ పెట్టుకొని ఇటు నుంచి అటుకి మొత్తం ఒక్కొక్కటి వదులుతూ మళ్ళీ లోపలికి అనమాట. సో, అలాగ చేస్తూ మనకి జిగ్జాగ్ షేప్ ఉంటుంది కదా! సో, ఆ షేప్లో వచ్చేటట్టుగా నేను పెడుతున్నాను. సో, మీకు మ్యాక్సిమం మీకు క్లియర్గానే కనిపిస్తూ ఉంటుంది, తెలుస్తుంటుంది కూడా. చాలా ఈజీగానే అయిపోతుంది. మనం ఏంటంటే కేవలం కటింగ్ ఒకటి టైం పడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే జాగ్రత్తగా ఇవి ఇటు నుంచి అటు నుంచి ఇటు మనం పెట్టుకోవడానికి ఇది పిల్లల చేత కూడా చేయించవచ్చండి, సరదాగా ఉంటుంది ఇది. సో, ఏంటంటే వాళ్ళకి కూడా ఓకే బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని సో ఇలాంటివన్నీ కూడా నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి కూడా మనం ఇంట్లో వస్తువులు కూడా వేస్ట్ చేయకూడదులే అని అలాంటి ఆలోచనలు కూడా వస్తాయండి పిల్లలకి. సో, అది కూడా నేను ట్రై చేయండి మీరు పిల్లలతో కూడా. చిన్నవి ఇవే కాదు, చిన్న నాప్కిన్స్ లాంటివి కూడా మనం తయారు చేసి వాళ్ళ చేత చేయించవచ్చండి. ఏంటంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే కింద నాప్కిన్స్ మనం బయట కొంటూ ఉంటాం కదా. సో, అవే
ఒక రకరకాల షేప్స్లో వాళ్ళ చేత చేయిస్తే మాత్రం వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ అవి ఏంటంటే వాళ్ళవి నేను తయారు చేసుకున్న ఏంటంటే వాళ్ళకి అవి మర్చిపోకూడదని, ఎక్కడ పడేయకూడదని అలాంటి ఫీలింగ్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఈ వస్తువుని కేరింగ్ తీసుకునే ఇది కూడా వాళ్ళకి వస్తుందండి. సో అది ఇప్పుడైతే మనం మొత్తం అంతా కూడా చూపిస్తాను చూసారా. సో మొత్తం అయితే నేను ఫస్ట్ అంతా కూడా ఇలాగా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మొత్తం అంతా కూడా లాగేశాను అనమాట. సో చుట్టూరా కూడా నేను ఏం చేశానంటే పిన్స్ పెట్టేసి ఉంచేసాను కదా. సో అటు ఇటు కదలకుండా అలాగా మంచిగా స్టిక్ అయిపోయింది. సో ఆల్రెడీ ఇలా చూస్తేనే మనకి ఒక డోర్మెట్ అనేది రెడీ అయిపోయింది అనిపిస్తుంది కదా. కానీ ఏంటంటే చివరంతా కూడా మనం ఏంటంటే మళ్ళీ ఇలాంటి కదలకుండా కూడా మళ్ళీ టాకాలు అనేది వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను పిన్స్ పెట్టాను కదా. సో పిన్స్ ఒక్కొక్కటి తీసేస్తూ అక్కడ కదలకుండా మళ్ళీ టాకాలు అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనకి దీనికి ఏంటంటే కావాలంటే మీరు ఏమంటారు మిషన్ మీద కూడా చేసేసుకోవచ్చు. సో మనకి హ్యాండ్ మిషన్ ఉంటుంది కదా. సో అలా కూడా వేసుకోవచ్చు. ఇదేంటంటే చేతి టాకా అయితే మనకి ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటుందని అలా వేసాను అనమాట. సో ఇక మొత్తం అంతా కూడా కొంచెం కొంచెంగా బయటికి వచ్చేస్తున్నాయి కదా. సో అవి కూడా రాకుండా మిషన్తో నేను వేసేసాను అనమాట. సో చుట్టూరు బోర్డర్ అనేది ఫస్ట్ వేయలేదు, తర్వాత మాత్రం ఇలా వేసానని చూపిస్తున్నాను. ఇక్కడ ఒక లైన్ అంటే ఒక అడ్డంగా లైన్స్ ఉన్నాయి చూసారా. సో అక్కడ వరకు వేసాను. అండ్ నిలువుగా ఇంకా వేయనవసరం ఎంత, ఎందుకంటే ఆల్రెడీ ఇవి స్టిక్ అయిపోతాయి కాబట్టి మనకి అటు నుంచి ఏమీ అవసరం ఉండదన్నమాట. ఇక్కడికి ఏంటంటే మనకి మెయిన్ అంతా కూడా ఫినిష్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఏంటంటే మిగిలిన క్లాత్ని తీసుకొని నేను ఒక ఇక 4-5 ఇలాగ వచ్చినాయి అనమాట. నాకు మిగిలిన క్లాత్ మొత్తం కూడా వేస్ట్ అవ్వకుండా ఆ క్లాత్ని అంతా కూడా మనం ఆల్రెడీ బేస్ తయారు చేసుకున్నాం కదా. సో టవల్ది ఉంది చూసారా. సో టవల్ని బ్యాక్ సైడ్ తిప్పి సో దానికి ఈ క్లాత్ని అంతా కూడా మనం అటాచ్ చేసుకోవాలన్నమాట. సో ఎందుకంటే మనకి కొంచెం మందంగా ఉంటుంది, ఎక్కువ వాటర్ పీల్చుకునే తత్వం ఉంటుంది. తర్వాత ఏంటంటే త్వరగా పాడవదు అనమాట క్లాత్ కూడా. సో కింద మనం వైట్ వేయడం వల్ల ఏంటంటే అది మనం ఏమంటారు మొత్తం అంతా కూడా కలర్ అంతా మారిపోయి ఆల్రెడీ మనం డోర్మ్యాట్ కింద యూస్ చేస్తున్నామంటే ఏదో ఒక మట్టి అంతా అంటుకునే ఉంటుంది కాబట్టి సో క్లాత్ అంతా కూడా పాడైపోతుంది అనమాట. కాబట్టి మనం ఈ కలర్ఫుల్ క్లాత్ అనేది మనం బేస్ కింద వేసుకున్నాం అనుకో క్లాత్ అనేది పాడవదు. వాష్ చేసుకున్నా కూడా మనకి ఇది ఇలాగే ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి మనం ఏంటంటే పైన ఇలా పాడైనా రివర్స్లో మళ్ళీ అలాగే కూడా ఒక్కొక్కసారి అలా కూడా మనం వేసుకొని వాడుకోవచ్చు అనమాట. సో 2 in 1 కింద కూడా మనం వాడుకోవచ్చు. సో అందుకని నేనైతే బ్యాక్గ్రౌండ్ కూడా బ్యాక్ సైడ్ కూడా క్లాత్ అనేది అలా అటాచ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. సో మనం స్టిచ్ చేసేసుకొని మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అదంతా కూడా కట్ చేసేసుకోవడమే. ఇక్కడ మీకు చూస్తుంటే కనుక స్టిచ్చెస్ కూడా పైన కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్ థ్రెడ్తోని అలాగా. సో మనం థ్రెడ్స్ ఆ కలర్ తీసుకోవాలి ఈ కలర్ తీసుకోవాలి అలాంటివి ఏం లేదండి. ఎందుకంటే డోర్మెట్కి వచ్చేసరికి ఆల్రెడీ నేను తీసుకోవడమే మంచి కలర్ఫుల్గా తీసుకున్నాను. సో ఏంటంటే ఆరెంజ్, ఎల్లో, బ్లాక్ ఉంది, వైట్ ఉంది. సో ఇలా కలర్ఫుల్ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఏ కలర్ అయినా కూడా మనం వాడేసుకోవచ్చు. సో మనకి ఏంటంటే ఒక డిజైన్ కింద కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఆ కలరే సేమ్ మనకి డోర్మ్యాట్కి ఏ కలర్ అయితే యూస్ చేసామో అదే కలర్ యూస్ చేయాలి అని రూల్ కూడా లేదు. సో మనకి నచ్చినట్టుగా డిఫరెంట్ కలర్స్లోని కాంట్రాస్ట్ కలర్స్లో థ్రెడ్ యూస్ చేసుకున్నా కూడా నీట్గా ఉంటుంది. అండ్ ఇక వచ్చేసరికి నేను చుట్టూరా కూడా మళ్ళీ ఒక బోర్డర్ లాగా అనమాట మొత్తం మడత పెట్టేసి ఇలాగా కుట్టేశాను. సో కుట్టేసిన దాని మీద మళ్ళీ మనం ఆల్రెడీ తయారు చేసుకున్న ఒక బోర్డర్ ఉంది కదా పక్కన పెట్టుకున్నాం కదా స్టార్టింగ్ జడలాగా అల్లుకున్నది. సో అది కూడా చూపిస్తున్న విధంగా టాకాలు వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సో ఎక్కువ శాతం నేను ఏంటంటే సూది దారంతోనే యూస్ చేశాను. సో అదైతేనే మనకి ఏంటంటే చాలా గట్టిగా ఉంటుంది, చాలా నాళ్ళు ఉంటుంది అనమాట. ఇక చూసారు కదా ఫ్రెండ్స్, మనకైతే మన డోర్మ్యాట్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మొత్తం చుట్టూరుగా చూపిస్తున్న విధంగా మొత్తం బోర్డర్ లాగా కుట్టేసుకొని అండ్ ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కనుక అవి కట్ చేసుకోవడమే, అంతే. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా షేర్ చేసి ఈ లక్ష్మ హోమ్ టిప్స్ అండ్ బ్లాగ్స్ అనేది ఒక ఛానల్ ఉందని కొంతమందికైనా చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.